అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. జీఎస్టీ పన్నుల విధానంలో సంస్కరణలు అమలు దిశగా కీలక ముందడుగు పడింది. ప్రస్తుతం 5, 12, 18, 28% ఉన్న 4 స్లాబ్ల స్థానంలో 5, 18 స్లాబ్లను మాత్రమే కొనసాగించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు 6 రాష్ట్రాల మంత్రులతో కూడిన బృందం ఆమోదం తెలిపింది. ఈ మేరకు బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో 12, 28% స్లాబ్లను ఎత్తివేసేందుకు జీఓఎం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. జీఎస్టీ స్లాబ్ల తగ్గింపుతో ప్రజలు, రైతులు, ఎంఎస్ఎంఈలకు ధరల భారం నుంచి ఊరట లభించనుంది. అల్ట్రా లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తులపై 40% పన్ను విధించనున్నట్లు పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య తెలిపారు. 12% స్లాబ్లోని వస్తువులను 5% పరిధిలోకి, 28% పరిధిలోని వస్తువులను 18% స్లాబ్లోకి తెచ్చే అవకాశం ఉంది. జీఎస్టీ పన్నుల విధానంలో సంస్కరణలు అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రాల ఆదాయాలు క్షీణించకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో జరిగిన జీఎస్టీ మంత్రుల బృందం సమావేశంలో పాల్గొన్న భట్టి దక్షిణాది రాష్ట్రాలకు వాటాకు తగిన విధంగా నిధుల పంపిణీ జరగడం లేదని చెప్పారు. జీఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రాల వార్షిక వృద్ధి రేటు 14% ఉండగా ఇప్పుడు 8 నుంచి 9% మధ్యలోనే ఉందన్నారు. వృద్ధి రేటులో లోటును పూరిస్తామని చెప్పిన కేంద్రం ఆ హామీని అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆదాయానికి గణనీయంగా సహకరిస్తున్నాయని, అయితే ఆ వాటాకు తగిన విధంగా నిధుల పంపిణీ జరగడం లేదన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న పరిహార సెస్సు కొనసాగించి దానివల్ల వచ్చే మొత్తాన్ని పూర్తిగా రాష్ట్రాలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడు పేద, మధ్యతరగతి ప్రజల కోసం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రాలు సమర్థంగా అమలు చేయగలుగుతాయని భట్టి తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 33 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖ పనులకు సంబంధించి మరో 11 అంశాలకు పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 2025-30కి ఆమోదం తెలిపిన కేబినెట్ పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపునకు సంబంధించిన మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేసింది. అధికారిక భాషా కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాషా కమిషన్ గా మార్చేందుకు అంగీకారం తెలిపింది. సాగు భూమిని వ్యవసాయేతరంగా మార్పునకు సంబంధించిన నాలా చట్ట సవరణలను ఆమోదించింది. 51వ సిఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో 904 కోట్లతో మౌలిక వస్తువుల కల్పనకు పచ్చజెండా ఊపింది. సిఆర్డీఏ పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపునకు ఆమోద ముద్ర వేసింది. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజకేశ్ రెడ్డి ఆస్తులు జప్తు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం ముడుపుల ద్వారా 13 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను రాజకేశ్ రెడ్డి కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. బంధువుల పేర్లతోనూ ఆస్తులు కొన్నట్లు గుర్తించారు. మద్యం కేసులో రాజకేశ్ రెడ్డి ఇప్పటికే విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. యూరియా కోసం తెలంగాణ జిల్లాల్లో రైతుల పడిగాపులు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల అధికారులు సరఫరా చేస్తున్నప్పటికీ అవి ఏమాత్రం సరిపోవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించిన రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రైతులకు ఇవ్వకుండా బ్లాక్లో అమ్మేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మక్కరాజుపేటలో తెల్లవారుజాము నుంచి యూరియా కోసం రైతులు పోటీ పడ్డారు. 560 బస్తాల యూరియా రాగా వందలాది మంది రైతులు యూరియా కోసం ఎగబడ్డారు. పోలీసులు టోకెన్లు ఇచ్చి ఎకరాకు 2 బస్తాలు చొప్పున ఇస్తున్నారు. అది సరిపోదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని కలెక్టర్ రాహుల్ రాజు విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లాలోనూ అరకొరగా వచ్చిన యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. త్రిపురారం, అనుముల మండలాల్లో ప్రాథమిక సహకార సంఘాల వద్ద పడిగాపులు పడిన రైతులను పోలీసులు క్యూ లైన్లలో నిలబెట్టి యూరియా సరఫరా చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోనూ యూరియా కోసం పోటీ పడుతున్న రైతులను పోలీసులు వరుసలో నిలబెట్టి ఒక్కో రైతుకు 2 బస్తాలు చొప్పున ఇప్పిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలోనూ రైతులు యూరియా కోసం పోటీ పడగా పోలీసులు దగ్గరుండి యూరియా బస్తాలు పంపిణీ చేయించారు.
కేంద్రం ప్రకటించిన 50,000 మెట్రిక్ టన్నుల యూరియాను రైతుల అవసరాల దృష్ట్యా ఈ వారంలోనే సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు రసాయనాల శాఖకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో యూరియా కొరతపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో చేసిన నిరసనతో సంబంధిత శాఖకు పరిస్థితులు తెలిసాయని వెల్లడించారు. ఎంపీల ఆందోళనతో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కోసం కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు ఆదేశాలు జారీ చేశారని వివరించారు. ఈ నెలలో యూరియా వినియోగం ఎక్కువగా ఉన్నందున జాప్యం లేకుండా సరఫరా చేయాలని కోరారు. తెలంగాణకు యూరియా సకాలంలో సరఫరా చేయకుండా కేంద్రం వివక్ష చూపడం వల్లే ఇబ్బందులు తలెత్తాయన్నారు. కొందరు బీఆర్ఎస్ నేతలు వారి అనుచరులతో యూరియా కేంద్రాల వద్ద చెప్పులు క్యూలైన్లో పెట్టించి రైతులు ఆందోళన చెందేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అవగాహన రాహిత్యంతో సమస్యను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని తుమ్మల మండిపడ్డారు. తెలంగాణ రైతుల పట్ల బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. యూరియా సరఫరాపై తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయడం తగదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితో పలికారు. రైతుల్లో అపోహలు సృష్టించడం మాని సరైన రీతిలో యూరియా పంపిణీ చేయాలన్నారు. రాజకీయ నేతలు పార్టీలకు నైతిక విలువలు అవసరమన్న కిషన్ రెడ్డి నైతిక విలువలు పెరగడం కోసమే లోక్సభలో బిల్ పెట్టామని వ్యాఖ్యానించారు. కొంతమంది నేతలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియాపై కేటీఆర్ లేవనెత్తిన అంశాన్ని ప్రస్తావించిన కిషన్ రెడ్డి రైతులపై తమకే ప్రేమ ఉన్నట్లు వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. కృష్ణానది పరివాహక ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద నీరు భారీగా చేరుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 5,29,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 5,14,000 క్యూసెక్కులుగా ఉంది. 10 గేట్లు 18 అడుగుల మేరా ఎత్తి 4,18,630 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 29,559 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద వస్తుంది. ఇన్ఫ్లో 4,31,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 4,31,000 క్యూసెక్కులు ఉంది. నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. పులిచెంతుల ప్రాజెక్టు ప్రకాశం బ్యారేజ్ కు కూడా వరద పోటెత్తుతోంది. 5,12,000 క్యూసెక్కుల నీరు బ్యారేజ్ కు వచ్చి చేరుతుండగా దాదాపు అంతే మొత్తాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద పోటుతో లంక గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు రైతులు పొలాలకు వెళ్లకుండా చాటింపు వేస్తున్నారు. ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద వల్ల నీటి మట్టం ఈ ఉదయం 10 గంటలకు 51.1 అడుగులకు చేరింది. ఫలితంగా అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరి పలు మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్నానఘట్టాల ప్రాంతంలో చాలా మెట్లు, విద్యుత్ స్తంభాలు, గోడ నీట మునిగాయి. గోదావరి నీరు పట్టణంలోనికి రాకుండా అధికారులు కరకట్టకు ఉన్న స్లూయిజ్లను మూసేశారు. మురుగునీరు బయటకు వెళ్లకపోవడం వల్ల అధికారులు మోటార్లతో తోడివేస్తున్నారు. మరోవైపు ఎగువ నుంచి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 1,20,000 క్యూసెక్కులకు తగ్గింది. అవుట్ఫ్లో 29,000 క్యూసెక్కులుగా ఉంది. నిజాం సాగర్ ప్రాజెక్టుకు కూడా వరద తగ్గిపోయింది. ప్రస్తుతం ఇన్ఫ్లో 56,000 క్యూసెక్కులు ఉండగా 12 గేట్లు ఎత్తి 80,000 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం వద్ద కూడా గోదావరి వరద తగ్గిపోగా ప్రస్తుతం 11.64 మీటర్లకు చేరింది. మరోవైపు రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం 12.3 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతుండగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలోకి 10,52,000 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో గౌతమి, వశిష్ట, వైనతేయ నదీ పాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మరపడవల్లోనే లంక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. జి పెదపూడి లంక, ఊడుమూడి లంక, అరిగెలవారిపేట, బూరుగు లంకల ప్రజలు భయంగా రాకపోకలు సాగిస్తున్నారు. ఆయనవిల్లి మండలంలో ఎదురుబీడం కాజ్వే పైకి నీరు చేరింది. వరద నీటిలోనే లంకవాసులు నడుచుకుంటూ వెళ్తున్నారు. వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు పడవలను సిద్ధం చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో వశిష్ట తీరం వెంబడి వరద ఉధృతంగా ఉన్నందున యంత్రాంగం అప్రమత్తమైంది. సీతానగరం మండలం ములకల్లంక వద్ద గోదావరి ఉధృతి పెరగ్గా లంక ప్రజలు పడవల్లో ఒడ్డుకు చేరుతున్నారు. హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మక్తా మెహబూబుపేట కాలనీలో ఉండే ఉప్పరి లక్ష్మయ్య, ఆయన భార్య వెంకటమ్మ, కూతురు కవిత, అల్లుడు అనిల్, 2 ఏళ్ల మనవడు అప్పు ఒకే ఇంట్లో మృతి చెందారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి కారణాలు స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు.
తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. స్థానికులను, బంధువులను విచారిస్తున్నట్లు వివరించారు. మృతుల కుటుంబ నేపథ్యం, ఏవైనా సమస్యలు ఉన్నాయా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం పోరాడుతున్న తనపైనే కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అలాంటి కుట్రలతో వ్యక్తిగతంగా తనకు వచ్చే నష్టం ఏమీ లేకపోయినప్పటికీ కార్మికుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న తనను టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగించడమంటే వారి ఐక్యతను దెబ్బతీయాలన్న కుట్ర కనిపిస్తోందని విమర్శించారు. ఈ మేరకు సింగరేణి బొగ్గుగని కార్మికులకు బహిరంగ లేఖ రాసిన ఆమె టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే కార్మికుల చట్టాలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ ఎన్నిక నిర్వహించారని ఆక్షేపించారు. రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగిందన్న కవిత బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసని పేర్కొన్నారు. తన తండ్రికి రాసిన లేఖను అమెరికా వెళ్లినప్పుడు లీక్ చేశారన్న ఆమె కుట్రలకు పాల్పడుతున్న వారిని బయట పెట్టాలని కోరితే తనపైనే కక్ష కట్టారని విమర్శించారు. ఆ కుట్రదారులే ఇప్పుడు తనను వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాను అమెరికాలో ఉన్నప్పుడే గౌరవ అధ్యక్ష ఎన్నిక జరిగిందన్న కవిత చట్టవిరుద్ధంగా టీబీజీకేఎస్ సమావేశం నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకున్నారని పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. జూలై 21న ప్రారంభమైన ఈ సమావేశాలు ఇవాళ్టితో ముగిశాయి. ఈ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టిన 14 బిల్లుల్లో 12 బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ సమావేశాల్లో 120 గంటలు చర్చించాలని బీఎస్సీ నిర్ణయించినప్పటికీ బీహార్లో ఓటరు జాబితా సమగ్ర సవరణపై ప్రతిపక్షాల ఆందోళన మధ్య 37 గంటల చర్చ మాత్రమే సాధ్యమైంది. జూలై 28, 29 తేదీల్లో ఆపరేషన్ సింధూర్పై మాత్రమే సమగ్ర చర్చ జరిగింది. ఆగస్టు 18న భారత అంతరిక్ష కార్యక్రమ విజయాలపై కూడా ప్రత్యేక చర్చ మొదలైన ప్రతిపక్ష ఎంపీల నిరసనల కారణంగా అసంపూర్తిగానే ముగిసింది. ఈ సమావేశాల్లో చర్చించాల్సిన జాబితాలో 419 ప్రశ్నలు ఉన్నా కేవలం 55 ప్రశ్నలపై మాత్రమే చర్చ జరిగింది. నెల రోజుల సభలో పెద్ద చర్చలు జరగకపోవడంపై ప్రతిపక్ష ఎంపీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని స్పీకర్ సూచించారు. అటు రాజ్యసభలో ఇవాళ ప్రతిపక్షాల ఆందోళన మధ్య ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్స్ రెగ్యులేషన్ బిల్ 2025 ఆమోదం పొందింది. లోక్సభ నిన్ననే ఆమోదించిన ఈ బిల్లును రాజ్యసభలో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించారు. తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడింది. ప్రతిపక్ష ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ పవార్ వర్గం నేత శరద్ పవార్, శివసేన ఉద్దవ్ వర్గం నేత సంజయ్ రౌత్ తదితర నాయకులు హాజరయ్యారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ నిన్న నామినేషన్ సమర్పించగా ఈ నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఎలక్టోరల్ కాలేజీలో లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఉంటారు. రాజ్యసభలోని నామినేటెడ్ సభ్యులకు కూడా ఓటు హక్కు ఉంటుంది. అంతరిక్షం గురించి శిక్షణలో నేర్చుకున్న దానికి అనుభవం ద్వారా లభించిన జ్ఞానానికి చాలా తేడా ఉందని భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తెలిపారు. అంతరిక్ష యానం అనేది యావత్ దేశ లక్ష్యమని ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. రోదస్ యాత్రలో లభించిన అనుభవాలు అద్భుతంగా ఉన్నాయని, వాటిని మాటల్లో చెప్పలేకపోతున్నట్లు చెప్పారు. ఈ మిషన్ అద్భుత విజయం సాధించిందని, తమ సాంకేతిక లక్ష్యాలన్నింటినీ సాధించామని వెల్లడించారు. అంతరిక్షం నుంచి భారత్ మిగిలిన ప్రపంచం కంటే మెరుగ్గా కనిపించినట్లు వివరించారు. భారతీయుడి కళ నెరవేర్చినందుకు గర్వంగా ఉందన్న శుభాంశు శుక్లా అంతరిక్ష కక్షలోకి చేరుకున్నప్పుడు శరీరంలో చాలా మార్పులు జరుగుతాయన్నారు. అక్కడ 20 రోజులు గడిపి భూమికి తిరిగి వచ్చిన తర్వాత గురుత్వాకర్షణలో ఎలా జీవించాలో మర్చిపోయినట్లు వివరించారు.